హాయ్ ఫ్రెండ్స్, గిన్నె అయితే ఒక్కొక్కటి అర్ధ కేజీ ఉంది. భలే బరువు ఉన్నాయి అన్నం తినే ప్లేట్లు. చూడండి, మందం చూస్తేనే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఎంత మందం ఉన్నాయో. చాలా బరువు ఉన్నాయి. చూడండి, రెండు కలిసి 1 కేజీ కరెక్ట్గా ఉంటాయి. ఇది చూడండి, గోటు గిన్నెలు ఇవి బాగా మందం వచ్చినాయి. చూడండి ఫ్రెండ్, 2 గిన్నెలు. ఇదిగో ఇది కూడా చాలా బరువు ఉంది. చెమ్ము పాలు కాంచుకోవచ్చు. ఇదైతే పూజ గిన్నె అంట. చూడండి, ఇది పూజ గిన్నె. ఈ పూజ గిన్నె ఇదైతే కొంచెం టైట్గా ఉంది, ఇలా అలా రాకుండా. ముందు ఉన్నింది ఫ్రెండ్స్ పూజ గిన్నె నాకు తిరుపతిలో. మేము మా తోడుకోడళ్ళు ఏరే పోయేటప్పుడు అది ఎవరికి వెళ్ళిపోయింది. మొత్తానికైతే ఎవరింట్లో ఉందో. ఇప్పుడు అయితే ఎంటికలకి ఫ్రెండ్స్ సుమారుగా 1 గిన్నెలు అయితే మాకు ఎంటికలకు వచ్చినట్టు ఉన్నాయి. సుమారుగా ఇన్ని ఎంటికలు చెమ్ము నిండా ఉన్నాయి ఎంటికలు. ఇంత డబ్బాకి, కేజీ డబ్బాకి ఉన్నాయి. చూడండి, 1 2 3 4 వస్తువులు. 4 వస్తువులు కొనుక్కున్నా. రూపాయి అయితే లెక్కీలే పాపము. అక్క చాలా ఎట్టొస్తాయి అక్క, ఒకటి తీసుకో అన్నది. వస్తే లేకపోతే పో అన్న. మరి పద్దన్నే ఎంటికలు అయితే దండిగా ఉన్నాయి. ప్రేమగానే ఇచ్చిపోయింది, బాధపడకుండా. ఒక్క మాట అనింది, ఎందుకు అక్క 3 తీసుకో అన్నది. వస్తే లేకపోతే పో అన్న, ఇచ్చింది. చూడు ఎంత మందం ఉన్నాయి గిన్నెలు అయితే, చాలా మందం ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి. అందుకని తీసుకున్నా. పతలా ఉంటే తీసుకోను. ఓకే ఫ్రెండ్స్, అన్నం తినే గిన్నెలు మస్తుగా ఉన్నాయి, కానీ ఉంటాయిలే, ఇంకేం లేవు ఆడ. నాకు నచ్చినట్టు తీసుకుంటే కానీ తీసుకున్నా. మరి ఇలా ఎంతమంది ఎంటికలు సామాన్లు తీసుకుంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాగా మందం అయితే ఉన్నాయి బోకులు, పతలాగైతే లేవు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.